రాయవరం పలకాల క్వారీ దగ్గర లోడ్తో వెళ్తున్న టిప్పర్ని హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది సజీవ దహనం అయ్యారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదం ఉదయం 5 గంటల తర్వాత జరిగింది. ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఎన్నో ప్రాణాలు తెల్లారిపోయాయి. బస్సు ముందు భాగం నుంచి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తప్పించుకోవడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చాలా మంది ప్రయాణికులను కిటికీల నుంచి కిందకు దింపారు. కానీ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతూ ఉండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక టిప్పర్లోని కంకర్ అంతా రోడ్డుపై పడిపోయింది. అంటే ప్రమాదం అత్యంత బలంగా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్ బలంగా బస్సును ఢీకొట్టిందని, దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, ఆ మంటలు బస్సుకు అంటుకోవడంతో క్షణాల్లో వాహనం పూర్తిగా దగ్ధమైందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశామని, అయితే బస్సు వెనక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక సజీవ దహనమయ్యారని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను మార్కాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు ఎక్కువగా కనిగిరి ప్రాంతానికి చెందిన వారై ఉంటారని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పరిశీలించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు ఢీకొని వెంటనే మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై కూడా విచారణ కొనసాగుతోంది. ఇక బస్సులో ఉన్న వారంతా నెల్లూరు, మార్కాపురం జిల్లా వాసులుగా తెలుస్తోంది. కనిగిరికి చెందిన వాళ్ళు 3, అలాగే వింజమూరు వాసులు 9 మంది, ఇక దుత్తలూరు చెందిన 3 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పామూరుకి చెందిన వాళ్ళు 7, ఇక కనిగిరి వాసులు 18 మంది ఉన్నారు. అలాగే పొదిలికి చెందిన వాళ్ళు 2, వినుకొండ వాసులు 3 ఉన్నారు. మరోవైపు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. ప్రమాద ఘటనపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవి స్థానిక ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్కాపురం కలెక్టర్, ఎస్పీలతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విజయవాడ నుంచి హోంమంత్రి మార్కాపురం బయలుదేరారు. బస్సు ప్రమాదంపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నంబర్లు ప్రకటించారు. ఏదైనా పూర్తి సమాచారం తెలిపేందుకు పై నంబర్లను సంప్రదించగలరు.
మార్కాపురం వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా మంత్రిని సంప్రదించగా సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం జరగకుండా తాము అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి తెలిపారు. మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారని మంత్రి ఆనం తక్షణమే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ మార్కాపురం వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంపై మీరు ఏమంటారు సార్? అది దురదృష్టకరం అండి. అది ఓకే సార్. కొంతమంది గాయపడిన వాళ్ళందరూ హాస్పిటల్ చేశారు. మా పోలీస్ అండ్ రెవెన్యూ సిబ్బంది తక్షణం కూడా స్పందించి వాటి మీద వైద్యం అందే విధంగా తీసుకుంటున్నారు. దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటామండి. తర్వాత మా నాయకులు కూడా స్థానిక శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారండి. హోంమంత్రి గారు కూడా ఘటనా స్థలానికి బయలుదేరారు. ఇప్పటికీ 10 మంది సజీవ దహనమైనట్లు సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య కూడా మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉందని తెలుస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి వివరాలు రావాల్సి ఉందండి. సరిపోయారు, అందుకని కొంచెం దురదృష్టకర సంఘటన అండి. పూర్తి వివరాలని తెలుసుకుంటున్నామండి. అంటే ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి సార్ అక్కడ? సహాయక చర్యలు పోలీస్, రెవెన్యూ అండ్ పొలిటికల్ మా శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని వాళ్ళకి క్షతగాత్రులకి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళ చర్యలు తీసుకుంటారండి. మెరుగైన వైద్యం వాళ్ళు అందిస్తున్నారు. అంటే చనిపోయిన విషయాల్ని అది ఎంత ఏంటనేది కూడా మన ఎందుకు జరిగింది మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నామండి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రమాద స్థలం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఇప్పటికీ ఎంతమంది మృతి చెందారు? రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది ఒక్కసారిగా ట్రావెల్స్ బస్సు తర్వాత లారీ ఎదురుకొని చెప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా అక్కడ మంటలు చదవడం కానీ ఒక్కసారిగా లోపలైనటువంటి ప్రయాణకు అయితే మాత్రం దహనం సజీవ దహనం ఉంది. దాదాపు ఇప్పటికే 10 మంది దహనమైన నేపథ్యంలో మరో 3 కూడా తాజాగా టోటల్ గా ఇప్పటికే 13 మంది అయితే మాత్రం ముఖ్యంగా కూడా తాజాగా గాయపడిన వాళ్ళందరికీ అందిస్తా ఉన్నారు. ఇప్పటికే దీనిపైన ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించింది. అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టింది. దాంట్లో భాగంగా ఇటు పోలీసులు, రెవెన్యూ, అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి హుటాహుటిన చేరుకొని ఎవరైతే ఆ మంటల్లో చిక్కుకున్నారో వారిని వెంటనే బయటికి తీసుకొచ్చి వారిని అయితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే వారికి అయితే చికిత్స అందిస్తున్నారు. ప్రశాంత్, అసలు ఎంత మంది మరణించారు, అలాగే ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఇక్కడ జిల్లా ఎస్పీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకైతే దాదాపుగా 13 మంది అయితే ఇప్పటి వరకు ముచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా వారు కూడా ప్రస్తుతం అయితే వారందరూ చికిత్స అయితే వైద్య అధికారులు అయితే ఇస్తుంది. వారిని ఆ యొక్క మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా స్పందించి వారికి సరైనటువంటి వైద్యం అందేలాగా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే తాజాగా ఇక్కడికి జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ మృతులు ఎవరైతే ఇక్కడ చనిపోయి ఉన్నారో వారి యొక్క వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా మంటల్లో వాళ్ళంతా ఖాళీ బూడిదైపోయిన నేపథ్యంలో మృతదేహాలను కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో కూడా ఈ యొక్క మృతదేహాలు అయితే ఉన్నాయి. దీంతో అసలు వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కనిగిరికి, పామూరుకి చెందినటువంటి మృతులు అయితే తెలుస్తా ఉంది.
ప్రస్తుతం జిల్లా ఎస్పీ గారు అయితే ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క పరిస్థితి కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. అప్పుడు ఎస్పీ గారు కూడా మన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్పీ గారు కూడా ఇక్కడ మీడియాతో మనతో మాట్లాడడానికి ఉన్నారు. ప్రస్తుతం స్పాట్ లోనే ఉన్నాము. ఇక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే వచ్చేసి ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. డౌన్ చేయండి, డౌన్ చేస్తే డౌన్ చేయండి, లోకల్ డౌన్ చేయండి. ఈరోజు మనకు ఇండియా వస్తే ప్రైవేట్ మార్నింగ్ ఆల్సో రోడ్డు మీద 55 యాక్సిడెంట్ ఉంటుందని హిట్ అయిన తర్వాత పొల్యూషన్ వల్ల ఫైవ్ లో చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన సిస్టమ్ ఎట్లా కావాల్సి సంబంధిత అధికారులు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరికి కొంత చార్జెస్ చెప్తే వాళ్ళ మెరుగైన చికిత్స కూడా అసెస్మెంట్ చేసి దానికి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎక్కడ వాళ్ళు అనేది ప్యాసింజర్స్ లిస్ట్ ఇప్పుడు హాస్పిటల్ చూసినటువంటి మంది అందరూ కూడా పల్లి కొంతమంది వెలిగడ్ల ఇక్కడ మనకు సంబంధించిన దీంట్లో తెలంగాణ మిగతా 13 అనేది ఒక బడ్జెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినట్టు మనం మిగతా ఫ్యామిలీస్ అంటే కూడా ఇన్ఫార్మ్ చేసి మీకు ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఎంతమంది సార్ మొత్తం 11 మంది చనిపోవడం జరిగింది. 27 మంది యాక్చువల్ హాస్పిటల్ బస్ లో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. సో ఇంకా కొంచెం వీళ్ళు వలస కూలీలా లేకపోతే ఎట్లా సార్? మనకి ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ ఆపరేషన్ అయితే వాళ్ళ యాక్సిడెంట్ కాబట్టి యాక్సిడెంట్ ఎలా ఏంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే కాంపెన్సేషన్ చూసుకోవాలి. సో మా ఇప్పుడు ఉన్నదానికి బస్సు లేన్ ఆప్షన్ టెక్నికల్ గా ఎలా జరిగింది అనేది విశ్లేషించాల్సి వస్తుంది. దాని ప్రకారం మనకు తెలిసి తెలియజేస్తుంది. ఇది మనం చూస్తున్నాం కదా, జిల్లా ఎస్పీ గారు ఇప్పుడే మీడియాతో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా ఈ యొక్క ప్రమాదంలో దాదాపుగా 13 మంది అయితే మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా గాయపడిన వారిని ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నాము. వారికి అయితే తాజాగా అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం కూడా లేదని కూడా తెలుస్తుందని కూడా జిల్లా ఎస్పీ గారు చెప్పారు. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రమాదం జరిగిందో, ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి యొక్క టిప్పర్ తప్పిదమా లేకపోతే యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క డ్రైవర్ తప్పిదమా, అసలు ఏం జరిగిందనే విషయాలపైన ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు అనంతరం కూడా ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను కూడా తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. ప్రశాంత్, అసలు ప్రమాదానికి గల ముఖ్య కారణం వేగమా లేదంటే నిద్రమత్తా, అసలు ఏంటి బస్సు కండిషన్ లో లేదా? ఏదైతే యొక్క బస్సు ప్రమాదం జరిగిన సమయంలో కూడా అప్పటికే ప్రయాణికులు కూడా బస్సు కండిషన్ సరిగ్గా లేదని చెప్పేసి కూడా ఒక డ్రైవర్ కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బస్సుకు ఏదైతే యొక్క మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి ఎరుగులపాలెం వద్ద కూడా ఈ యొక్క బస్సును అక్కడ ఆపి డ్రైవర్ అయితే మరమ్మతులు కూడా చేశారని కూడా మనకు స్థానికంగా అందినటువంటి సమాచారం
సమాచారం ఉంది. అందులో భాగంగానే బస్సు ప్రయాణికులు చెప్పినప్పటికీ కూడా డ్రైవర్ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ అనేది అలాగే రావడం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మార్కాపురం దాటిన తర్వాత రాయవరం సమీపంలో మూలమలుపు ఉంటుంది. ఆ మూలమలుపు వద్ద టిప్పరు ట్రావెల్స్ బస్ అయితే ఢీకొనడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రెండు వెహికల్ అయితే మంటలు చెలరేగడం జరిగింది. మంటలు చెలరేగడం ఒక్కసారిగా ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? రిపీట్ లైవ్ సార్. ప్రశాంత్, అసలు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్లుంది. గత కర్నూలు బస్సు ప్రమాదం విషయంలో కూడా ఇలానే జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు? ప్రధానంగా చూసుకుంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైతే ఉన్నాయో వీటి డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా దీనికి ఒక కారణమని కూడా స్థానికంగా ప్రజలైతే చెప్తున్నారు. ఎందుకంటే ట్రావెల్స్ బస్సు ఇప్పటికే ప్రమాదం అంటే ఆ ప్రమాదానికి కొద్ది గంటల ముందు కూడా ఆ బస్సు కండిషన్ సరిగ్గా లేదని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆ డ్రైవర్ కి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతోనే ఆయన ఏదైతే మార్కాపురం సమీపంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం వద్ద కూడా బస్సును అక్కడ నిలుపుదల చేసి ఆయన కండిషన్ సంబంధించి మరమ్మతులు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరమ్మతులు చేసిన తర్వాత అదే విధంగా బస్సును అయితే మరి ఆయన తీసుకొని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం వద్ద అయితే మాత్రం ప్రమాదం జరిగింది. అయితే ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రయాణికులందరూ కూడా భయాందోళనకి గురి చెందారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే అంటే వారందరూ కూడా తెల్లవారుజామున ప్రమాదం 5:30 సమయంలో జరిగిందని చెప్తున్నారు. కాబట్టి ఏం జరిగిందని తెలుసుకునే లోపే అంటే వారందరూ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందని తెలిసిన లోపే అక్కడ మంటలు చెలరేగి ఒక్కసారిగా వారందరూ కూడా కేకలు చేస్తూ కూడా కొంతమంది అయితే ముందున్నటువంటి భాగంలో అంటే బస్సు ముందున్నటువంటి భాగంలో ఉన్నవారు వెంటనే కొందరు బయటికి దూకడం జరిగింది. కొందరైతే ఆ నిద్ర అవస్థలో ఉండి ఒకసారిగా బయటికి నిద్ర నుంచి మేలుకునే లోపే ప్రమాదం అయితే తీవ్రంగా ఉంది. దీంతో వారైతే అందరూ కూడా దాదాపుగా 10 నుంచి 13 మంది అయితే సజీవ దహనంగా అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు మార్కాపురం ప్రభుత్వ ప్రశాంత్, అయితే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా డ్రైవర్ ని? ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఎవరైతే ఈ ట్రావెల్స్ డ్రైవర్ కావచ్చు లేదంటే టిప్పర్ డ్రైవర్ కావచ్చు వీరిని అయితే ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వారి ఆరోగ్య పరిస్థితి కూడా అంటే వారి ప్రమాదంలో ఉన్న నేపథ్యంలో వారి పరిస్థితి కూడా వారు వైద్యాధికారులకు చికిత్స కూడా అందిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైతే ప్రస్తుతం ఆ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అయితే దర్యాప్తు చేపట్టారు. పోలీసు బృందం అంతా కూడా చేరుకుంది. ప్రధానంగా ప్రమాదం జరిగిన నేపథ్యంలో మార్కాపురం సిఐ సుబ్బారావు అయితే మాత్రం ఆయన ప్రాణాలకు తెగించి మాత్రం సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి, లోపల బిహాకరటువంటి పరిస్థితి నెలకొనింది, మంటలు చెలరేగాయి. వాళ్ళందరూ కూడా ప్రాణాపాయంతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మార్కాపురం సిఐ సుబ్బారావు అక్కడికి చేరుకొని వెంటనే వారందరినీ కూడా అంటే అందుబాటులో ఉన్న వరకు ఆయన ప్రాణాలను లెక్క చేయకుండా అక్కడికి వెళ్ళి వారిని అయితే కాపాడినటువంటి దృశ్యం కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది కూడా ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని వారందరూ కూడా అక్కడ సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు స్వామితో పాటు గొడ్డిపట్టు రవికుమార్ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను ఆరాధిస్తున్నాము, తర్వాత ఎవరైతే గాయపడున్నారో వారికి సరైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశించారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారు హాస్పిటల్లో వైద్యం అందుతున్న నేపథ్యంలో వారిని కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదానికి కాసేపట్లో ఏదైతే సంఘటనా స్థలానికి కూడా కాసేపట్లో హోంమంత్రి కూడా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రమాదానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు అయితే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్, ఇప్పటికే మరణించిన వారిని డీటెయిల్స్ ఏమైనా పోలీసులు తీసుకోవడం జరిగిందా? అసలు మరణించింది ఎవరు అనేది పోలీసులు ఏమైనా స్పష్టంగా వ్యక్తం చేశారా? ఇప్పుడు ప్రస్తుతానికి తాజాగా ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే ఎవరైతే మృతి చెందారో వారి డీటెయిల్స్ తీసుకోవడానికి కూడా పోలీసులకు కష్టతరంగా మారింది. అందుకోసం హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారందరూ కూడా చాలా వరకు కూడా మృతదేహాలన్నీ కూడా కాలిపోయాయి కాబట్టి ఎవరనేది కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్న నేపథ్యంలో కూడా
వారైతే వాళ్ళని గుర్తించడానికి అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అయితే గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. వారు ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కనిగిరి, పామూరుకు చెందినటువంటి వారుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మిగతా క్షతగాత్రులను కూడా వీరందరూ కూడా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు చెందిన వారుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొందరైతే తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారి యొక్క పరిస్థితి కూడా ప్రస్తుతం వారు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వారి వివరాలన్నీ కూడా కాసేపట్లో వెల్లడిస్తాము. తర్వాత మృతి చెందినటువంటి వారి వివరాలు కూడా త్వరలో తెలియజేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఈ యొక్క మృతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖాలన్నీ కూడా అంటే కాలిపోవడము, వారి శరీర భాగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే చెప్పడానికి వీలైనటువంటి విధంగా కూడా వారు దహనం అయిపోయినారు. సజీవ మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో వారిని గుర్తించడం కూడా చాలా కీలకంగా మరి. అంటే ఆ బస్సులో మొత్తం ఎంతమంది ఉన్నారు, తర్వాత వారిలో ప్రస్తుతం ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు అనేది వాళ్ళ లెక్క తీస్తే తర్వాత ఎవరైతే ఈ యొక్క మిగిలిన వ్యక్తులు ఉంటారో వారిని చనిపోయిన వారిగా కూడా గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు ఆ విధంగా చర్యలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అందుకోసం కూడా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎవరైతే ఈ యొక్క ప్రయాణికులు తమ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా సంప్రదించమని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే అధికారులు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రశాంత్, అసలు అంటే ఎప్పటి నుంచి అయితే ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం అయితే బయటపడిందో, అసలు ట్రావెల్స్ నిర్వాహకుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే కేవలం వారి నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రధానంగా ఇప్పుడు అదే చూసుకుంటున్నాము. ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో వీరి యొక్క మితిమీరిన వేగం, వీళ్ళందరూ కూడా మితిమీరిన వేగంతో వెళ్ళడం వలన తర్వాత ఆ డ్రైవర్లకు కూడా సరైనటువంటి ఫిట్నెస్ ఉండదు, తర్వాత బస్సులకు కూడా ఫిట్నెస్ ఉండదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉంటాయి. తర్వాత ఇటు ప్రభుత్వ డ్రైవర్లు అయితే మాత్రం వారికి సరైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని బస్సుల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే మాత్రం వారి ఇష్టానుసారంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ మీద కూడా చాలా వరకు కూడా ఈ యొక్క నమ్మకానికి పెట్టుకోరు ఈ యొక్క ట్రావెల్స్ లో వెళ్ళడానికి. కానీ కొంతమంది అత్యవసర సమయాల్లో వారు వెళ్లాల్సినటువంటి ప్రాంతాలకి చేరుకోవడం కోసం ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ కూడా వారు ఆశ్రయిస్తుంటారు. అయితే కొన్ని మాత్రము ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క జరుగుతున్నటువంటి ప్రమాదాలను చూసుకుంటే చాలా వరకు కూడా ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క నిర్లక్ష్యం కూడా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఈ యొక్క ప్రమాదాన్ని బట్టి చూస్తే వారు ఇంతకు ముందే అంటే ప్రమాదానికి జరగ గంట ముందే వారు ఆ యొక్క బస్సు కండిషన్ బాగలేదని చెప్పేసి డ్రైవర్లు కూడా ప్రయాణికులు కూడా డ్రైవర్ అయితే హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ వెంటనే కూడా డ్రైవర్ యొక్క సమీపంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం వద్ద బస్సును ఆపి అక్కడ దాన్ని ఏదైతే ఆ కండిషన్ సంబంధించినటువంటి మరమ్మతులు కూడా చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికి బస్సు కండిషన్ బాగలేనప్పుడు అక్కడ బస్సును అక్కడ ఆపే మరొక కండిషన్ లో ఉన్నటువంటి బస్సులు ఏర్పాటు చేసుకొని వారు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏదైతే ఈ యొక్క ప్రయాణికులతో అదే విధంగా వెళ్ళడం జరిగింది. దాదాపు 35 నుంచి 40 మంది ప్రయాణికులతో తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ట్రావెల్స్ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక చాలా విషాదం ప్రమాద సమయంలో బస్సు స్పీడోమీటర్ ఎంత ఉంది? ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ఎంత స్పీడ్ లో ఉందని చెప్పడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఎందుకంటే ఆ బస్సు ముందు భాగము ధ్వంసమైనటువంటి తీరును చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ బస్సు ముందు భాగం అంతా కూడా ఒక్కసారిగా కూడా మొత్తం నిజ్జులు చేయకున్నటువంటి పరిస్థితి. దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఆ బస్సు ఎంత స్పీడ్ లో ఉంటే ఆ యొక్క ప్రదేశం ఆ యొక్క ముందు భాగం అంతా కూడా ధ్వంసం అయింది అనేది కూడా చూసుకోవచ్చు. ఒకసారిగా టిప్పర్ ఈ యొక్క బస్సు రెండు కూడా ఢీకొన్న నేపథ్యంలో ఆ యొక్క టిప్పర్ కూడా డ్యామేజ్ అయ్యింది. అదేవిధంగా బస్సు అయితే మాత్రం పూర్తిగా ముందు పార్ట్ అంతా కూడా మిస్యూజ్ అయ్యింది. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు బస్సు చాలా వేగంగా ఉందని కూడా అర్థమవుతుంది. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్స్ కూడా మితిమీరిన వేగంతో వెళ్ళడం వలన కూడా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆ వైపుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్, అలాగే టిప్పర్ డ్రైవర్ ను కనుక పోలీసులు అదుపులోకి తీసుకునే చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఆ టిప్పర్ డ్రైవర్ కావచ్చు, తర్వాత ఏదైతే ఈ ట్రావెల్స్ బస్సుకి సంబంధించినటువంటి విషయం కావచ్చు, దీనిపైన అయితే ఇప్పటికే దానికి సంబంధించిన పోలీసులు అయితే దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం యొక్క సంఘటనా స్థలాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జడ్పీ చైర్పర్సన్ బోచపల్లి వెంకయ్యమ్మ కృష్ణ పరిశీలిస్తుంది. అదేవిధంగా మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి అన్న రాంబాబు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే వారు కూడా సంఘటన స్థలాన్ని అంటే కనిగిరి ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్నాడు. అందరూ కూడా ఈ పరిస్థితి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి చేరుకొని ఈ యొక్క సంఘటన స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చూసుకోవచ్చు ఈ యొక్క ప్రమాదం జరిగిన ప్రాంతానికి
ఎవరైతే గాయపడ్డారో వారందరినీ అయితే ప్రస్తుతం మార్కాపురంలో చికిత్స అందిస్తా ఉన్నారు. వారికి ప్రస్తుతం మార్కాపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో వారు ఎమ్మెల్యే గారి కందుల నారాయణ రెడ్డి ఇప్పటికే క్షతగాతులు పరిశీలించడం జరిగింది. అంటే వారికి సరైన వైద్యం అందించాలని కూడా తెలియజేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పుడు గాయపడున్నారో వారందరికీ కూడా కావాల్సిన, అంటే గాయపడిన వారితో పాటు మృతి చెందిన వారికి కూడా ప్రభుత్వం వారికి సహాయక సహకారాలు అందించాలి. ప్రభుత్వం కూడా వారికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం గాయపడిన వారిలో మృతుల సంఖ్య పెరగకుండా వారికి అవసరమైనటువంటి చికిత్స అందించేందుకు కూడా ఇటు ప్రభుత్వ వైద్యులు, అంటే ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. చూసుకోవచ్చు మనం, ఒక బస్సు కూడా ఒక్కసారిగా ముందు భాగం అంతా కూడా నుజ్జుగా అయిపోయి ఒక ప్రాంతం అంతా కూడా భారీగా ఒక ప్రమాదాన్ని చూస్తేనే ఎంతో భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొనింది. దీంతో ఏదైతే మృతులు చనిపోయినారో వారికైతే మాత్రం వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. అదేవిధంగా గాయపడిన వారికైతే మాత్రం వైద్యం అందించినటువంటి ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం తాజాగా ఇక్కడ చూసుకోవచ్చు, కాసేపట్లో అయితే హోంమంత్రి కూడా ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారికి అయితే మృతుల సంఖ్య అయితే పెరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.